Subscribe to my channel and click on the bell icon to get notifications about new videos. अस्सलाम वालेकुम नाज़रीन, मैं अब्दुल अजीम 7H न्यूज़ में आपका इस्तकबाल है। मंगलवार पुलिस स्टेशन लिमिट्स में पुलिस की जानिब से कार्डन सर्च मुनक्किद किया गया, जिसमें वेस्ट जोन डीसीपी, एडिशनल डीसीपी, 2 एसीपी, 10 इंस्पेक्टर, 20 एसआई के अलावा कई कांस्टेबल्स ने शिरकत की। इस सर्च के दौरान पुलिस ने 37 मोटरसाइकिल को जब्त करते हुए 9 अफराद को शक की बुनियाद पर गिरफ्तार कर लिया है। కార్డన్ సెర్చ్ జరిగింది। కార్డన్ సెర్చ్లో దాదాపుగా 120 మంది సివిల్ ఫోర్సు, దాంట్లో 2 ఏసీపీలు, 12 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్, 22 ఎస్ఐస్, 100 మంది సివిల్ కానిస్టేబుల్స్, అదేవిధంగా 2 ఏఆర్ కట్టర్స్, 1 ఉమెన్ కట్టను, 1 హోంగార్డ్ ఉమెన్ కట్టను, మొత్తం దాదాపుగా 170 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ అయినారు। ఈ కాలనీ ముఖ్యంగా బంగ్లాదేశ్ కాలనీ, ఇది లోతు కమ్యూనిటీ సమస్య। దీంట్లో రౌడీజం కొంచెం ఎక్కువ ఉంది, అదేవిధంగా కొంచెం ఈ గాంజా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మేము చేసినాము సర్ప్రైజ్గా। ఈ హౌస్ టు హౌస్ దాదాపుగా 245 హౌసెస్ సెర్చ్ చేయడం జరిగింది। దీంట్లో ఒక 37 2 వీలర్స్ని డాక్యుమెంట్స్ లేకుండా ఎటువంటి పేపర్స్ వాటికి కన్సల్ట్ ఓనర్స్ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యిందని వెరిఫికేషన్ కోసం మొత్తం ఈ 35 వెహికల్స్ తీసుకోవడం జరిగింది। అదేవిధంగా 6 రౌడీ షీటర్స్ని, అదేవిధంగా సీడాట్ ద్వారా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెకింగ్ చేసి ఒక 22 మెంబర్స్ చెక్ చేసి దాంట్లో ఒక 4 మెంబర్స్ సస్పెక్టెడ్ ఉంటే వాళ్ళని డిటైన్ చేసినాము। వాళ్ళు ఫర్దర్గా క్రిమినల్స్తో మ్యాచ్ ఉన్నారు, వాళ్ళ వివరాలు డీటెయిల్ తీసుకుని ఫర్దర్ ఫాలోఅప్ యాక్షన్ చేస్తాము। ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ కాలనీలో ఇక్కడ ఉన్న ఈ లోతు కమిటీ వాళ్ళందరూ కూడా గణేష్ రాబోయే సందర్భంగా గణేష్ విగ్రహాలు తయారు చేసుకుంటుంటారు। బట్ రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల గుడంబ వ్యాపారం అనేది బంద్ అయింది। కొంతమంది యువకులు గాంజాగా డైవర్ట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మీద సర్ప్రైజ్ చేసినాము। బట్ వాళ్ళైతే ఎవరు దొరకలేదు, కానీ ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి హౌస్ టు హౌస్ చెక్ చేసి ఎవరైనా గాంజా అమ్ముతున్నారనే ఉద్దేశంతో మనం చెక్ చేయడం జరిగింది। ఈ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్లస్ శాంతి భద్రత కాంప్రమైజ్ ఈ కార్డన్ సెర్చ్ చేపట్టడం